జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు అభిమానులు. డిప్యూటీ సీఎం గా జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కు Y+ సెక్యూరిటీ ఉన్న ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ సెక్యూరిటీ ల్యాబ్స్ లో ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఒక్కో ఘటన ఒకసారి క్లియర్ గా చూద్దాము. గత ఏడాది డిసెంబర్లో పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ ఆయన OSD వెంకటకృష్ణకు ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నోక మల్లికార్జునరావుని అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని గుర్తించారు. ఇక రెండో ఇన్సిడెంట్, ఇటీవల పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ IPS హడావుడి అంశం కూడా పెద్ద చర్చకు దారితీసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటించారు. ఈ సమయంలోనే సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ IPS ని అదుపులోకి తీసుకున్నారు. IPS యూనిఫామ్ లో వచ్చిన వ్యక్తిని సూర్యప్రకాష్ గా గుర్తించారు అధికారులు. థర్డ్ ఇన్సిడెంట్, కొన్ని రోజుల క్రితమే విజయవాడలో జరిగిన బుక్ ఫెయిర్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పవన్ బుక్ స్టాల్స్ దగ్గరికి ఉండగా విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. దీంతో పవన్ భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇలా ఎందుకు జరిగిందని నిర్వాహకుల్ని ఆరా తీశారు. ఇక ఫోర్త్ ఇన్సిడెంట్, తాజాగా ఈ నెల 18న పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ ఎగరటం చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలోని నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయ భవనంపై శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫైబర్ నెట్ సిబ్బంది డ్రోన్ ఎగురవేసినట్లుగా గుర్తించారు. ట్రాఫిక్, రోడ్లపై పైలట్ ప్రాజెక్టుతో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేశారని తేల్చారు. అయినా సరే పవన్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు, అభిమానులు. డిప్యూటీ సీఎం కు కూడా Z+ సెక్యూరిటీ కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సో ఆయనకి మరింత భద్రత పెంచే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటి వరకు జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ బట్టి వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఖచ్చితంగా ఏదైతే ఈ వరుసగా జరిగినటువంటి 4-5 సంఘటనలు ఉన్నాయో ఈ సంఘటనలతో ఖచ్చితంగా జనసేన నేతలు, కార్యకర్తలు, క్యాడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ మరింత పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా మనం తాజాగా చూసుకుంటే కనుక ఆదివారం మధ్యాహ్నం ఏదైతే 20 నిమిషాల పాటు జనసేన పార్టీ కార్యాలయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం కూడా ఉంటుంది. ఇల్లు కూడా అదే, దాదాపు అక్కడే తను ఉండడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో అండ్ అలాగే మంత్రిగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి వరుస సమీక్షలు కూడా ఆ క్యాంపు కార్యాలయంలోనే జరుగుతున్నాయి. అయితే ఆదివారం మధ్యాహ్నం 20 నిమిషాల పాటు ఆ క్యాంపు కార్యాలయం పైన డ్రోన్ ఎగురుతున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి అక్కడ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకే కాదు డీజీపీకి అందరికీ కూడా దీనిపైన చర్యలు తీసుకుని అది ఎవరివో గుర్తించాలి, సెక్యూరిటీ పరమైనటువంటి అనుమానాలు మాకున్నాయి, వరుస సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మనం అనుకున్నట్లుగానే 3 ఘటనలు అవి జరిగినటువంటివన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయనేటటువంటి ఒక వాదన జనసేనలో వినిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు ఆ పవన్ పర్యటనలో 20 నిమిషాలకు పైగానే ఒక ఫేక్ IPS అధికారి ఉండడం, పక్కనే ఉన్నటువంటి అధికారులు ఎవరు గుర్తించుకోపోవడం, అతను హల్చల్ చేయడం ఒకటైతే, ఇక్కడ బుక్ ఫెస్ట్కి వచ్చినప్పుడు ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సమయంలో చాలాసేపు పవర్ పోయింది అనేటటువంటిది ఒకటి. అయితే పవర్ పోవడం చిన్న విషయమే అయినప్పటికీ కూడా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పరిసర ప్రాంతానికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి ముందస్తుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా అధికారులు ఎవరు కూడా అప్రమత్తం కాలేదు. డ్రోన్కు సంబంధించి కూడా ఇలాగే ఉంది. కాబట్టి అధికారులు చెప్తున్నటువంటి ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ఎగిరింది అనేటటువంటి సమాధానం సరిగ్గా లేదు. ఖచ్చితంగా సెక్యూరిటీ పరమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ కాకుండా అదనంగా మాకు సెక్యూరిటీ పెంచాలి అనేటటువంటి ఒక వాదనను అయితే తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ విషయానికి సంబంధించి మేము ఖచ్చితంగా పై వరకు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయి అనేటటువంటి డిమాండ్ని వినిపిస్తున్నారు. కాబట్టి సో భవిష్యత్తులో సెక్యూరిటీ పెంచేటటువంటి అవకాశాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ క్రాంతి.